నేను మీ దుర్గమోహన్. మీరు చూస్తున్నారు చింతాస్ పౌండియా మా ఛానల్. నేను ఇప్పుడు మీకు 5 సంవత్సరాల బాబుకి ఇంటి వద్ద మీరు ప్యాంట్ షర్ట్ ఎలా కుట్టుకోవాలో మీకు చెప్పబోతున్నాను. టైలర్స్ అవన్నీ టైలరింగ్ కొద్ది గొప్ప బేసిక్స్ తెలిసి ఇంటికాడ ఆడవారు కుట్టుకునే వరకు కూడా మనకి కట్ చేసి కుట్టేసుకోవచ్చు సొంతంగా. అది ఎలా కొలతలు తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలన్నది మొత్తం వివరంగా చూద్దాం. వీడియో కొంచెం లెంగ్తీగా ఉంటుందండి. ముందు కటింగ్ కొలతలు తీసుకుని కటింగ్ చేయడం చూపించి స్టిచ్చింగ్ అన్నది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇది మనం కుట్టిన షర్ట్ అండి. ఇది ఓకే. కొలతలు ఈ విధంగా తీసుకోండి. పొడుగు 16 అంగుళాలు, చెస్ట్ ఒరిజినల్గా ఎంత ఉందో తీసేయండి. తర్వాత లూజులు మనం సెట్ చేసుకుందాం. 20 అంగుళాలు, పొట్టది అవసరం లేదు. 20 అంగుళాలు. నెక్స్ట్ షోల్డర్ తీసుకోండి. షోల్డర్ మరీ దిగనకుండా పిల్లలకి బాగోదు, చేతులు తీయడం అలాగా. 11 అంగుళాలు షోల్డర్. హ్యాండ్ 5.5 చెయ్య. చేతి పొడుగు, చేతి లూజు మరీ ఎక్కువ వద్దండి. 8.5. ఒరిజినల్ ఎంత చూడండి. ఒరిజినల్ మీద 2 అంగుళాలు పెట్టుకుంటే చాలు. చిన్నపిల్లలకి 6.5, 8.5 పెట్టాం చాలు. కాలర్ 10.5. ఇలా టైట్గా కొలవద్దని జస్ట్ ఇలాగ కిందకి కొలిసి ఒక ఇలాగ. ఒరిజినల్గా అయితే 10 ఉంది, 10.5. ఫ్రంట్ లూజులు ఎంత ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఇది మనం కుట్టిన షర్టే, కానీ బాడీని బట్టి సెట్ చేసుకునే విధానం ఉందని చెప్తాను. ఇది ఫ్రంట్ లూజ్ ఎంత ఉంది? 7 అంగుళాలు ఉందండి. ఫ్రంట్ లూజ్ 7 అంగుళాలు. ఓకే, 7 అంగుళాలు. నెక్స్ట్ ప్యాంట్ అండి. ఇలా పట్టుకున్నా, ఇలా పట్టుకో. ఇది మనం కుట్టిన ప్యాంట్ అండి. అలా పిల్లలకి ప్యాంట్ పొడుగు కొంచెం ఎక్కువ దిగింది. బాటం టైట్గా పెడతాం కాబట్టి కాళ్ళ కిందకి వెళ్దాం. వెళ్ళాం ప్రాబ్లం లేదు, పొడుగు ఎక్కువ పెట్టండి. 20 అంగుళాలు, 20.5 ఒరిజినల్గా ఉంది. మనం 21.5 పెట్టామండి. ఈ ప్యాంట్ 21.5 పెట్టండి. ఈ ప్యాంట్ 22 ఉంది. ఏకంగా ఉంచేయండి, పర్లా. ప్యాంట్ పొడి ఎక్కువ ఉన్నా అలా ఫిల్టర్ పడుతుంది, ఇక్కడ ఏం కాదు. బొడ్డుపై కడితే కొంచెం సరిపోద్ది. ఓకే. షర్ట్ పైకి ఎత్తున్నానా? నడువు 20 అంగుళాలు అండి. నడువు కూడా ఇక్కడ నుంచి సెంటర్ పార్ట్ కొలుచుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఈ ప్యాంట్ కరెక్ట్గా సరిపోతే ఇలాగా రౌండ్ కొలుచుకోండి. ఓకే, 20 అంగుళాలు సరిపోయింది. ఒకవేళ వేసుకున్న ప్యాంట్ నడుము టైట్ ఉన్నా, లూజ్ ఉన్నా, నైట్ ప్యాంట్ వేసుకొచ్చినా సరే ఇలాగ ఎక్కడ ఇలా తీయండి. 19.5 చాలండి. 19.5. ఈ ప్యాంట్ 20 ఉంది, కొద్దిగా లూజ్ అయింది. ఇదిగోండి 19.5 చాలు. నడుము ఇప్పుడు సమానంగా పెట్టించుకోండి, లూజ్ వద్దు. తర్వాత కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. నడుము లూజ్ చేస్తే ప్యాంట్ ఆగదు, నడుము జారిపోతా ఉంటుంది. సీట్ 22. టై లూజ్ వచ్చేసరికి ముందు ఒరిజినల్ టై ఎంతుందో చూడండి. ఒరిజినల్ టై 11 అంగుళాలు ఉంది. ఈ పిల్లలకి 4 అంగుళాలు లూజ్ సరిపోదండి. పెద్దవాళ్ళ కన్నా లూజ్ ఎక్కువ పడతారు పిల్లలు. ఇదిగోండి 4 అంగుళాలు లూజ్. 11 + 4 15 అంగుళాలు లూజ్ చాలు. మోకాలు అవసరం లేదు. పిల్లలకి స్ట్రైట్గా కుట్టేయచ్చు షేపు చెప్తాను. బాటం చాలండి. ఇది 10.5, 9.5 సారీ 9.5 ఉంది బాటం చాలు. ఎక్కువ పెట్టిన కాడి నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇప్పుడైతే మీకు కొంచెం లెంగ్త్ ఉన్నా సరే మీకు జస్ట్ అలా ఆయిల్ అఫ్లోడ్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ పిస్తా. షర్ట్ పైకి ఎత్తాను. షర్ట్ పైకి అదే శబాష్. బ్యాక్ తిరుగు. పిస్తా కొంచెం పిల్లలకు కొంచెం లూజే ఉంచండి, టైట్గా వద్దు. జస్ట్ అలాగా 16 అంగుళాలు పిస్తా అండి. ఓకే. ఇప్పుడు ఈ బాబుకి ఎలా కట్ చేయాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ వివరంగా లాస్ట్ దాకా చూడండి. వీడియో మీకు పాయింట్స్ అని అర్థమవుతాయి. ఉంటాను. నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు మీ పిల్లల బట్టలు మీరే సొంతంగా ఇంటి వద్ద ఎలా కుట్టుకోవచ్చో చెప్తున్నాను. ఇది కొంచెం బేసిక్స్ తెలితే చాలని టైలరింగ్ మనం ఇంటికాడ మీరు సొంతంగా కుట్టేసుకోవచ్చు. సొంత పిల్లలకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకి సొంతంగా కుట్టుకోవచ్చు. దానికోసం ముందుగా హాఫ్ హ్యాండ్ షర్ట్ అయితే మీకు 1 మీటర్, నేను చూపించిన మెజర్మెంట్కి అయితే 1 మీటర్ సరిపోద్ది.
ఇదిగోండి, ఇది 1.10 మీటర్లు ముక్క తెచ్చుకున్నారు. దీనికి పన్నా ఈ పన్నా ఇలా మడుచుకోండి. ఇలా పెద్దగా కాకుండా పన్నా కొలుచుకోండి. ముందు గజం పన్నా, గజం 10 పన్నా, పన్నాల్లో రకాలు ఉంటాయి. ఇది వచ్చి 36 అంగుళాల పన్నా. గజం పన్నాలో ఫ్రంట్ పక్కన బ్యాక్ చాలదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా సెంటర్ ఫోల్డ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇది నేను వేస్ట్ క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను మీకు. మీకు టైలరింగ్ మెథడ్ ఫుల్ మెథడ్ కాదండి. మీరు ఇంటికాడ మీ పిల్లలకి సరిపడా విధంగానే చెప్తాను. దానికోసం మీకు బెండ్ స్కేళ్ళు అన్నీ ఏం అవసరం లేదు. సింపుల్ ఈ ఒక్క స్కేల్ ఉంటే చాలు. ఈ షేప్తో కూడా పని లేదు. మీకు సింపుల్ మెథడ్ చెప్తున్నాను. అది మీరు ఈ ఒక్క స్కేలు టేపు కత్తిరి ఉంటే చాలండి. ఓకే, ముందు ఈ విధంగా పరుచుకొని అంచుని వేపేసుకొని ఏ షర్ట్కి అయినా సరే ముందు కింద నుంచి మొదలు పెట్టుకుంటాం. మనం డౌర్ కాడి నుంచి ఒక 5 ఇడిచిపెట్టి ఒక 1/2 ఇంచ్ ఇడిచిపెట్టి ఒక గీత తీసుకోండి. ఓకే, బటన్స్ ఇది బటన్స్ పట్టి, పైది బటన్స్ పట్టి, కింద కాజాలు పట్టి. ఇది మీరు పట్టీని మడిచి కొట్టుకునే అంతా ఉంచుకొని, అంటే ఈ విధంగా స్టిచ్చింగ్ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ షర్ట్ కటింగ్ రెండు మీకు చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ లెంగ్త్ ఎక్కువైపోతుంది. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓన్లీ కటింగ్ మాత్రం చెప్తాను. ఇక్కడ నుంచి ఒక 2 అంగుళాలు పెట్టుకోండి యావరేజ్గా. దీనికి కొలతలో ప్రత్యేకించి ఎంత పెట్టాలి బాడీలో ఆ విధంగా ఏం కాదండి. మామూలుగా పట్టీకి మనకు సరిపడేటట్టుగా 2 అంగుళాలు పెట్టుకోండి. ఈ లైన్ మాత్రం స్ట్రైట్గా వేసుకోండి. ఓకే, ఈ గీత మనం ఎంతవరకు లెంగ్త్ ఉందో అంతవరకు వేసుకోండి. ఒక 20 ఈ లెంగ్త్ వచ్చి మనకి 16 అంగుళాల లెంగ్త్ ఇక్కడ వరకు సరిపోద్ది, చాలు. ఇది లెంగ్త్ 26 అంగుళాలు షర్ట్. 16 అంగుళాలు. 16 అంగుళాలు షర్ట్ పొడుగు అంటే మనం కింద క్రాస్ కటింగ్ అయితే 1/2 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్ సరిపోద్ది. అదే కింద పట్టీ అనుకోండి, స్ట్రైట్ పట్టీ అనుకోండి, ఈ విధంగా పట్టీ కోసం ఒక 1.25 పట్టీ వేసేసుకోండి. ఇది కింద పట్టీ. అదే క్రాస్ కటింగ్ కావాలంటే ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. అది మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ విధంగా పట్టీ ట్రై చేద్దాం. పట్టీకి 1.25 పెట్టాం మనం. అక్కడి నుంచి 16 అంగుళాలు మనకి లెంగ్త్ అండి. 1/2 ఇంచ్ కలుపుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కడండి, ఇక్కడ పైన 16.5 కలిపి పెట్టేస్తున్నాం. 16 అంగుళాలు పెట్టి అక్కడి నుంచి ఖర్చు అవసరం లేదండి. 6 అంగుళాలు ఖర్చు కలిపేసి పెట్టండి. 16.5 16 అంగుళాలు పొడుగు కాబట్టి 16.5 పెట్టాం. ఇక్కడి నుంచి 1.5 పెట్టండి. నేను చూపించిన సైజుకి 1.5. దీనికే ప్రత్యేకించి మీరు బాగానే చేయక్కర్లేదు. నేను చెప్పింది ఫాలో అయిపోండి. 5 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల వరకు పిల్లడికి ఇదే మెజర్మెంట్స్ మీరు వస్తాయి. 1.5. తర్వాత చెస్ట్ 20 అంగుళాలు, సగభాగం 5. చెస్ట్లో 4వ భాగానికి 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఓకే, చెస్ట్ 20 అంగుళాలు, సగభాగం 5, 1/2 ఇంచ్ తగ్గించుకోండి. హ్యాండ్స్ ఎక్కించుకునేటప్పుడు అవసరమైతే ఒక 25 డౌన్ చేసుకోవచ్చు. అది నేను కుట్టేటప్పుడు చెప్తాను మీకు. ఇది కలుపుకుంటూ గీతలు గీసుకోండి, మార్కింగ్ చేసుకోండి. మీకు క్లియర్గా కావాలని నేను పెన్తో మార్కింగ్ చేస్తాను. ఇది వేస్ట్ క్లాతే. దీన్ని మన స్టిచ్చింగ్ కోసం అయితే మీకు లైట్ కలర్ టీస్బుక్తోనే వాడాలి. ఈ స్టిచ్చింగ్ కూడా మీకు చాలా సింపుల్గా చెప్తానండి. అది మీ ఇంటికాడే మీ సొంతంగా ఒక కొద్ది గొప్ప జాకెట్లు కుట్టిన వరకు అయితే షర్ట్ మీరు అవలలాగా కుట్టేయచ్చు. ఓకే, ఇది కాలర్ సైజ్ వచ్చి 10.5. ఈ 10.5 కాలర్ సైజ్ అండి. కాలర్ సైజు 10.5. ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 1.5 డౌన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం కాలర్లో 5వ భాగం పెట్టుకోండి. కాలర్లో 5వ భాగం 2 అంగుళాలు, 2 పాయింట్, ఒక పాయింట్కి మార్క్ వేసుకోండి. కాలరు 5వ భాగం, కాలర్లో 5వ భాగం పెట్టుకొని 2.5కి ఒక మార్క్ వేసుకొని జస్ట్ ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ దగ్గరికి పెట్టి ఇలాగా
ఇక్కడ నుంచి ఇంచున్నర మనం గ్యాప్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం కాలర్లో 5వ భాగం పెట్టాం అక్కడ. ఇలా రౌండింగ్ ఇచ్చుకోండి. ఓకే. నెక్స్ట్ కాలర్ షోల్డర్ వచ్చి 11 అంగుళాలు అండి. 11లో సగం 5.5, హాఫ్ ఇంచు ఖర్చు. మేము టైలరింగ్ అయితే 3 పాయింట్లే పెడతాం. మీరు ఇంటికాడ కొద్దిగా ఖర్చులు ఎక్కువ పెట్టిన కాబట్టి అరంగులం 5.5 షోల్డర్లో సగభాగం, అక్కడ నుంచి అరంగులం ఖర్చు ఇక్కడ కలిపేసి పెట్టేస్తున్నాం. మామూలుగా అయితే 5.5 పెట్టి అక్కడ నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. అలా కాదు, మొత్తం కలిపి పెట్టేయండి. 5 అంగుళాలు 11 అంగుళాలు కాబట్టి 5.5 సగం అండి. అక్కడి నుంచి హాఫ్ ఇంచు ఖర్చు 6 అంగుళాలు. ఓకే. 5.5 అరంగుళం ఖర్చు, షోల్డర్ మార్కింగ్ ఇది. ఓకే. చెస్ట్, కాలరు, షోల్డరు, చెస్ట్ గుర్తుపెట్టుకోండి. చెస్ట్లో కూడా 4వ భాగం పెట్టండి. చెస్ట్లో 4వ భాగం, చెస్ట్ 20 అంగుళాలు, 4వ భాగం 5 అంగుళాలు ఖర్చు పెట్టగలదండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు వేరే ఖర్చు వస్తుంది, వేరే ఫ్రంట్ పార్ట్కి వేరే వస్తుంది. ఒరిజినల్గా 20 అంగుళాలు చెస్ట్ కాబట్టి 20 అంగుళాలు పెట్టండి. ఓకే. అక్కడి నుంచి ఒక 2 అంగుళాలు పెట్టండి. 2.25 కొంచెం లూజు సరిపోద్ది అనుకుంటే 2.25, ఇంకా టైట్ కావాలంటే 2. పిల్లలకు కాబట్టి కొంచెం లూజు, యావరేజ్ లూజ్ ఉండాలి కాబట్టి మనం 2.25 పెట్టాం. 2.25 కావాలంటే ఒక పాయింట్ పెట్టుకోండి. 2.25 పాయింట్ పెట్టాం అంటే 7.5 అంటే హాఫ్ ఇంచు ఖర్చు పోద్ది. ఇది 7.5కు మార్క్ చేసేయండి. ఓకే. ఇదే 7.5 మార్కింగ్ కింద ఇచ్చేయండి ఇక్కడ. ఓకే. చెస్ట్లో 4వ భాగం పెట్టి అక్కడి నుంచి 2.25 పెట్టామన్నా మన ఇక్కడ లూజు. ఇదే 2.25 పెడితే అది మాకు షోల్డర్లో చెస్ట్లో 4వ భాగం అంటే 20/4 = 5 అంగుళాలు ప్లస్ 2.25 పాయింట్ 2.5 పెట్టామనుకోండి = 7.5. 7.5 ఇక్కడ పెట్టామండి. 7.5 ఈ లూజ్ 7.5 పెట్టాం. ఇక్కడ కూడా 7.5, ఇక్కడ 7.5 ఈ లూజ్ 7.5, ఈ లూజ్ 7.5. ఇది చెస్ట్లో 4వ భాగం 20 అంగుళాలు, చెస్ట్ 4వ భాగం 20/4 = 5 అంగుళాలు ఈ మార్కింగ్. ఓకే. ఇది షోల్డర్ 11 అంగుళాలు, షోల్డర్ 11లో సగం 5.5, 11 అంగుళాలు 11/2 = 5.5 ప్లస్ హాఫ్ ఇంచు ఖర్చు. 5.5 ప్లస్ హాఫ్ ఇంచి 6 అంగుళాలు. ఇక్కడ 6 అంగుళాలు పెట్టామని 6 అంగుళాలు పెట్టాం. ఓకే. ఈ డౌన్ వచ్చి 1.5 పెట్టామని మనం. ఇది దీనికంచు ప్రత్యేకించి మీకు చెస్ట్ని బట్టి ఏమి రాదండి. మనం 1.5 తగ్గించుకున్నాం, బ్యాక్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకున్నాం. ఆ కొలత మీకు తర్వాత చెప్తాను. ఇది అండి కొలత. ఇది వచ్చి మనకి కాలర్లో 5వ భాగం, కాలర్లో 10.5 కాలరు 5వ భాగం /5 = 2 పాయింట్. ఇది 2 పాయింట్ అండి. ఓకే. ఇప్పుడు గీత గీసేయండి. సింపుల్ అండి, అయిపోయింది. మీకు ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ పాతికి కొంచెం అలా పెట్టుకోండి. షేప్ బాగుంటుందండి, స్ట్రైట్గా ఉంటే మీకు దిగిపోయినట్టు ఉంటుంది బ్యాక్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ ఇచ్చుకోండి. ఓకే. మనం ఎక్కడైతే కాలర్ మార్కింగ్ పెట్టుకున్నామో కాలర్లో 5వ భాగం అక్కడి నుంచి షోల్డర్లో సగం పెట్టి ఇక్కడికి క్రాస్గా 1.5 ఇంచ్ డౌన్ పెట్టాం కాబట్టి ఆ డౌన్ క్రాస్ ఇచ్చుకోవాలి. తర్వాత మనం చెస్ట్లో 4వ భాగం ఇక్కడ పెట్టాం కదండి, దీన్ని కలుపుకుంటూ మార్క్ వేసుకోండి. ఇక్కడ ఇది ఇలాగా రౌండింగ్ ఇచ్చుకోండి ఈ విధంగా. ఇది 1 by 1 చాలా వివరంగా చెప్తున్నాను. వీడియో కొద్దిగా లెంగ్తీగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, మీకు పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. షర్ట్ కటింగ్, ప్యాంట్ కటింగ్ ఈరోజు చూద్దాం. నెక్స్ట్ నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకే. కాలర్లో 5వ భాగం, షోల్డర్లో సగం అక్కడి నుంచి ఖర్చు,
చెస్ట్లో 4వ భాగం అక్కడి నుంచి 2.5 అంటే 7.5 పాయింట్. 7.5కి ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది ఇది. ఓకే, ఇది 7.5 పాయింట్ అంతే. క్లియర్గా అర్థమైంది కదండి. తీసేద్దాం కత్తిరేది. కత్తిరించినప్పుడు వీడియో అటు వెళ్తుంది, అది వెళ్ళకూడదుగా. ఆపే మనోడి మార్కింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఫ్రంట్లో కలిపి కట్ చేస్తున్నాం అండి. ఒక ఫ్రంట్ ఇదేమో కాజాలకు వస్తుంది, ఇదేమో బటన్స్కి వస్తుంది. అంటే మీకు ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది ఇలాగ. ఇది ఈ విధంగా ఫోల్డ్ అవుతుంది. అదంతా స్టిచ్చింగ్లో మీకు స్టిచ్చింగ్ చాలా సింపుల్ మెథడ్ ఉందండి. అది మీకు తర్వాత క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు కట్ చేసుకోండి. సరిగ్గా మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇది కొంచెం లైన్ కుట్లు వేసుకుని రావడం అయితే చాలండి. లైన్ కుట్లు వేసుకుని మనకి వచ్చినాయి అనుకుంటే చాలండి, కట్ చేసి కుట్టేసుకోవచ్చు. ఆ విధంగా మీకు క్లియర్గా చెప్తున్నాను. జస్ట్ ఇక్కడ కొంచెం ఇదైంది. ఓకే, ఇలాగా ఇక్కడ జస్ట్ కొద్దిగా షేప్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రౌండ్ తీస్తున్నాం. ఇలాగా చూపిస్తాను మీకు. మార్క్ మీదే కట్ చేసేయండి. ఇక్కడ కూడా కొంచెం మీకు ఇదిగోండి, ఇది ఒరిజినల్ మార్కింగ్. ఇక్కడికి వస్తే కొంచెం రేంజ్ చేసుకోండి. ఇక్కడ కటింగ్లో అది షోల్డర్ లెక్కేసేప్పుడు ఖర్చులు కొంచెం టైట్ లాగుతాయి, ఇక్కడ సరిపోతాయి అక్కడ. ఓకే, ఇలా కట్ చేసేయండి. ఓకే అండి, మీకు అర్థమైందా? 1.5 చెస్ట్లో 4వ భాగం. చెస్ట్లో 4వ భాగం హాఫ్ ఇంచ్ తగ్గించాం. ఇది చెస్ట్లో 4వ భాగం, అక్కడి నుంచి 2.5. ఇది కూడా సేమ్. ఇక్కడ మనం క్రాస్ ఎందుకు పెట్టాము అంటే, ఈ క్రాస్ ఎందుకు పెట్టామంటే, మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్రాస్ ఉంది కదండి, ఈ క్రాస్కి ఈ క్రాస్ సరిపోద్ది. ఓకే, దీన్ని కొంచెం మనం ఇలా ఫోల్డ్ చేసేస్తాము. అప్పుడు ఈ క్రాస్కి ఈ క్రాసే సరిపోయింది. చూసారా కరెక్ట్గా. ఇది స్ట్రైట్గా కట్ చేసేస్తే ఏమవుద్దంటే, ఇలా మడిచినప్పుడు ఇక్కడ తగ్గుద్ది. ఇదిగో చూసారా, ఇక్కడ తగ్గుద్ది. కాబట్టి ఇలా క్రాస్ కట్ చేసుకోండి. ఓకే, 2 ఫ్రంట్లు అయిపోయినాయండి. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. మీరు ముక్క అడ్జస్ట్మెంట్ని బట్టి ఫ్రంట్లో ఎక్కడ తీయాలి, బ్యాక్ ఎక్కడ తీయాలనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. కానీ నేను మీకు అది కూడా క్లియర్గానే చెప్తున్నాను. ఇప్పుడు 2 ఫ్రంట్లు తీసాము. 2 ఫ్రంట్లు తీసాక మీకు సింగిల్ చేసేయండి. దీన్ని 2 ఫ్రంట్లో డబల్ మీద తీసాం. ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్ రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. రివర్స్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకోండి. ఫ్రంట్ మనం ఎంత పెట్టామండి? 7.5 పెట్టాం. ఇది బ్యాక్ వచ్చి 7 అంగుళాలు చాలు. బ్యాక్ 7 అంగుళాలు పరుచుకోండి చాలు. హాఫ్ ఇంచ్ తగ్గించేయండి. ఓకే, 7 అంగుళాలు చాలండి. ఈ విధంగా మీకు 1/2 ఇంచ్ తక్కువ పెట్టామని హాఫ్ ఇంచ్ ఇక్కడ పోద్ది. ఇక్కడ పెట్టి ఇక్కడ, ఎందుకంటే బటన్స్ ఇక్కడ పడతాయి మనకి, కాజాలు కానీ ఫ్రంట్లో. అప్పుడు ఇక్కడి నుంచే మనకు కరెక్ట్గా తయారు వస్తుంది. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనకి ఇక్కడి నుంచే. ఇది మనకి ఒరిజినల్ అనమాట. ఇది మళ్ళీ ఇక్కడికి ఖర్చు పోద్ది. మనకి 2.5 పెట్టాము, 1/2 అంగుళం ఇక్కడ పోతుంది, 1/2 అంగుళం ఇక్కడ పోద్ది. 1.5 లూజు ఒక ఫ్రంట్కి వచ్చి 1.5 3 బ్యాక్లో ఒక 2 అంగుళాలు, 5 అంగుళాలు లూజ్. ఒరిజినల్ బాడీ 5 అంగుళాలు లూజ్ తగ్గుతుంది. ఇదంతా టైలరింగ్ లెక్కలన్నా అవన్నీ మీ లెక్కలేం వద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఫాలో అయిపోండి. ఓకే, దీనికి సమానంగా ఒక మార్క్ పెట్టుకోండి. మనం ఇక్కడ ఎంతైతే క్రాస్ పెట్టామో జస్ట్ ఒక 5 పెట్టాం కదా, ఆ 5కి ఇక్కడ మీరు బ్యాక్లో కొంచెం తగ్గించుకుని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మార్కింగ్ తర్వాత వేద్దాం. ఇక్కడ సమానంగా ఒకటి పెట్టి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి 1 ఇంచ్ తక్కువ పెట్టండి.
బ్యాక్, ఇది బ్యాక్ మార్కింగ్ చేస్తాం మనం. ఒక 1 ఇంచ్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి వేసుకున్నాం. ఇలాగా కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పెద్ద షర్ట్కి అయితే 2 అంగుళాలు పెడతాం, చిన్న షర్ట్కి 1 ఇంచ్ చాలు. ఓకే. ఇక్కడ షోల్డర్లో 4వ భాగం, షోల్డర్లో 2వ భాగం, షోల్డర్ 11 అంగుళాలు బై 2 ప్లస్ ఖర్చు బై 2 అంటే 5.5. హాఫ్ ఇంచ్ ఖర్చు 2 హాఫ్ ఇంచ్ ఖర్చు అంటే మొత్తం 6 అంగుళాలు వస్తుంది. 6 అంగుళాలు. ఓకే. షోల్డర్ మనం 11 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి సగం భాగం పెట్టాం, ఖర్చు సగం, హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపాం. 11 ప్లస్ హాఫ్ ఇంచ్, 11లో సగం 5.5, హాఫ్ ఇంచ్ ఖర్చు 6 అంగుళాలు. ఓకే. ఇంకా దానికి ఏం ఖర్చులు ఎక్స్ట్రా పెట్టక్కర్లా. ఇక్కడ సరిపోయిందండి మనకి, చూసారా? ఈ మార్కింగ్కి సరిపోయింది, బ్యాక్ మార్కింగ్. ఒక్కొక్కసారి పిల్లలకి కొంచెం షోల్డర్ ఎక్కువ ఉంటుంది, లూజ్ తక్కువ పెడదాం అనుకుంటారు మీరు, అప్పుడు కొంట రాదు. అప్పుడు ఏం చేసుకుంటారంటే జస్ట్ కొంచెం ఎలా షేప్ ఇచ్చుకోండి. ఉండొచ్చింది. ఓకే. బ్యాక్ మీకు అర్థమైంది కదండి. ఇక్కడ మనం కింద ఇక్కడ ఎంతైతే షేప్ ఇచ్చుకున్నామో బ్యాక్లో కొంచెం షేప్ అలా తీసేయండి. పిల్లలకి బ్యాక్ జారకుండా కరెక్ట్గా బాగుంటుంది. ఓకే. సింపుల్. మీకు ఇది అర్థం కాకపోతే సమానంగా తీసేసి ఈ బ్యాక్ కొంచెం లేపండి సరిపోతుంది. ఓకే. బ్యాక్ కూడా కట్ అయిపోయింది. నేను ఈ వీడియో షాప్ దగ్గర చేయట్లేదని ఇంటికాడ చేస్తున్నాను కాబట్టి సెటప్ సరిగ్గా లేదు నాకు ఇక్కడ, కాబట్టి కొంచెం ఇదిగా ఉంది. ఈ పాయింట్స్ మాత్రం క్లియర్గా అర్థం అవడం కోసం నేను కొద్దిగా టైం కేటాయిద్దామని ఇంటికాడ చేస్తాను ఈ వీడియో. ఓకే. బ్యాక్ అండి. ఓకే. ఇందులో మనం 2 ఫ్రంట్లో తీసాము, ఆ ఫ్రంట్లో ఈ విధంగా వచ్చినాయండి. ఓకే. కాజాల పాటు, గుండీల పాటు. ఇప్పుడు మనం తీసిన బ్యాక్ ఇదండి. బ్యాక్ ఏమవుతుందండి, దీనికి కిందకి వెళ్తుంది. కటింగ్ చేసేటప్పుడు కొంతమందికి అర్థం అవ్వదు, క్లియర్గా అర్థం అవుతుందని ఇలా పెడుతున్నాను నేను. ఓకే. రెండు ఫ్రంట్లు, బ్యాక్ అండి, సంకగుంటలు. ఓకే. బ్యాక్ సంకగుంట, ఫ్రంట్లు సంకగుంట. ఇది కాలర్ రౌండ్. మీకు ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఇంకా షోల్డరు, హ్యాండ్స్, షర్ట్ కటింగ్ అయిపోయినట్టే. ఓకే. మీకు అర్థమైంది కదండి. ఓకే. మళ్ళీ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు వివరంగా పెట్టి చూపిస్తాను దీన్ని. ఇప్పుడు ఫ్రంట్లో బ్యాక్ తీసుకున్నప్పుడు మిగిలిన మధ్యలో ముక్కండి ఇది. ఇక్కడ షోల్డర్ తీద్దాం. ఇది షోల్డర్ తీద్దాం. షోల్డర్కి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోండి. నేను ఎలాగైతే కట్ చేస్తానో ఎలాగైతే ఫోల్డ్ చేస్తానో దాన్నే ఫాలో అయిపోండి, సరిపోద్ది. స్ట్రైట్గా ఒక గీత తీసుకోండి. ఓకే. షోల్డర్ 11 అంగుళాలు, 11లో సగం 5.5. అక్కడి నుంచి ఖర్చు హాఫ్ ఇంచి కలిపి వేసేయండి. మామూలుగా అయితే 5.5 పెట్టి అక్కడి నుంచి ఖర్చు వేస్తాము, అలా కాదు, కలిపి వేసేయండి సరిపోద్ది. 5.5 ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ. తర్వాత నెక్స్ట్
కాలర్లో 5వ భాగం. మనం ఫ్రంట్ మీద కాలర్లో 5వ భాగం ఎంత పెట్టామండి? 2 పాయింట్. ఒక 3 అంగుళాలు 4 అంగుళాల పైన మళ్ళీ 2 పాయింట్ పెట్టుకోండి. స్ట్రైట్గా కాదు, స్ట్రైట్ కోసం గీత గీసుకోండి. షోల్డర్లో సగం 5.5 ప్లస్ హాఫ్ ఇంచ్ ఖర్చు 6 అంగుళాలు అండి. 6 అంగుళాలు. ఈ హైట్ ఎంత పెట్టుకోవాలి? ఈ హైట్ అయితే పెద్ద షర్ట్కి అయితే మేము దగ్గర 6 అంగుళాలు పెడతాం. దీనికి 3.5 చాలు. 3.5 అండి. యాక్చువల్గా దీనికి ఒకటి ఒక కొలత ఉంది. కాలర్లో 7వ భాగం పెడతాం. కాలర్లో 7వ భాగం మీకు అంతే వస్తుంది. 3.5 4 అంగుళాలు పెట్టండి సరిపోద్ది. 4 పాతి తక్కువ 4 పెట్టండి. పాతికి తక్కువ 4 3.30. ఒక 2 సంవత్సరాల పిల్లోడు కానించి 5 సంవత్సరాల పిల్లోడుకు ఇదే షోల్డర్ సైజ్ సరిపోతుంది. ఇది మారుతూ ఉంటాయి. ఇది మామూలే. షోల్డర్ వైడ్ మారుద్ది, హైట్ మాత్రం సరిపోద్దండి. 5 సంవత్సరాల పిల్లోడికి పాతి తక్కువ 4 పెట్టాను. ఇంకో సంవత్సరం చిన్నపిల్లడు అనుకోండి, జస్ట్ ఇంకొక పాతికి ఒక 2 సంవత్సరం తేడా ఉంటే ఒక పాతికి డౌన్ చేసుకోండి. 3.5 పెట్టుకోండి. దీనికి 4 3.30 పాతి తక్కువ 4 డౌన్. ఇంచున్నర డౌన్ చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత మిగిలిందండి? 2.25. ఇదే 2.25 ఇక్కడ పెట్టండి. ఓకే, ఇది ఎంత పెట్టామండి? 3.30 పెట్టాం హైట్. ఇంచున్నర డౌన్ చేసాం. ఇక్కడ ఎంత మిగిలిందో ఇక్కడ అంత పెట్టాం. ఇది కలుపుకుంటూ గీతలు గీసుకోండి. షర్టు బ్యాక్ లేకపోకుండా ఫ్రంట్ లేకుండా ఉండడానికి మెయిన్ కారణం షర్టు షోల్డర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, దీనికి ఇక్కడికి కలుపుకుంటా. ఇప్పుడు ఇక్కడికి మనం కలుపుకుంటూ వేసాం ఒక గీత. ఇది రౌండింగ్ కోసం, షోల్డర్ రౌండింగ్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకుంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి పైకి. ఓకే, ఇక్కడ నుంచి 25 పైకి ఇలాగేయండి. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచి పైకి పెట్టాం. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడికి వేయండి. మార్కింగ్ వేసేటప్పుడు ఈ 2 పెంచుకోండి. ఓకే, ఇక్కడ ఒక హాఫ్ ఇంచి, ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పెంచి కట్ చేసాం. ఈ కటింగ్, ఈ కాలర్ రౌండింగ్ మామూలే. కొలతలు ఒకసారి చూడండి. 3.30కి అక్కడి నుంచి ఇంచున్నర తీస్తే మిగిలిన ఎంత అన్నాడా? 2.5. ఇక్కడ నుంచి ఈ గీత వేసుకునేటప్పుడు ఒక 25 పైన హాఫ్ ఇంచ్ లోపు పెట్టాం. అదే ఇక్కడ కూడా ఇచ్చుకున్నాం. ఓకే, మీకు 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల వరకు ఇదే షోల్డర్ కట్ చేసేయచ్చు. అక్కడ నుంచి ఏమన్నా సైజుని మారితే కొంచెం మార్చి కట్ చేసుకుంటాం. 25 పెంచుకుంటే వెళ్ళవేనండి. ఓకే, షోల్డర్ కటింగ్ అయిపోయిందండి. షోల్డర్ కటింగ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్కి ఇలా ఫోల్డ్ అవుద్ది. మీ తర్వాత పెట్టి చూపిస్తాను. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఈ మొక్క ఫుల్ హ్యాండ్స్కి సరిపోద్ది, కానీ మనం హాఫ్ హ్యాండ్సే కట్ చేస్తున్నాం. అప్పుడు పిల్లలకి ఫుల్ హ్యాండ్స్ వేస్ట్ అండి. ఫుల్ హ్యాండ్స్ కావాలి అంటే ఫుల్ హ్యాండ్స్కి వేరే ఫుల్ హ్యాండ్స్ వచ్చి మీరు చాక్ ప్లేట్లు కడతాం, కప్స్ లెక్కించడం ఇంటికాడ కుట్టే వరకు కొద్దిగా కష్టం అవుద్ది. హాఫ్ హ్యాండ్స్ అయితే చాలా సింపుల్. హాఫ్ హ్యాండ్స్కి ఈ విధంగా పలుచుకోండి. రెండు మడతలు ఇలాగ వేసుకుని దీన్ని ఆపోజిట్ వేయండి. ఇలాగ ఎంత పెట్టాలి మీకు అన్నీ కూడా బండ గుర్తులు సింపుల్ మార్కాలే చెప్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రంట్ మనం ఎంత పెట్టాం
ఫ్రంట్ 7.5 పెట్టాం. మామూలుగా పెద్ద షర్ట్లకైతే దీని మించి 2 అంగుళాలు తగ్గిస్తాం. మీరు అలాగే వద్దు. చెస్ట్లో 4వ భాగం పెట్టండి డైరెక్ట్. జస్ట్ మీరు ముందు పైన ఒక గీత గీసుకోండి. ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి హ్యాండ్ స్టార్ట్ అవుద్ది. ఈ హ్యాండ్కి ఈ గీతకి ఒక పెద్ద షర్ట్కి అయితే 4 అంగుళాలు పెడతాం. దీనికి ఒక 3 అంగుళాలు డౌన్కి ఒక గీత తీసుకోండి. జస్ట్ 3 అంగుళాలు డౌన్. ఓకే. చేతి పొడిగి ఎంత అండి? చేతి పొడిగి ఎంత? 4.5. అరంగుళం ఖర్చు 4.5 ప్లస్ అరంగుళం ఖర్చు 5 అంగుళాలకు మార్క్ పెట్టాం. అక్కడ నుంచి చేతి మడత చూపించు. ఈ చేతి మడత కోసం చూపించే 1.5కు మార్క్ వేసుకోండి. ఓకే. ఇక్కడ నుంచి చెయ్య మనకి స్టార్ట్ అయింది. సంక డౌన్కి పెట్టాము, హ్యాండ్కి పెట్టాము. ఓకే. ఇదిగోండి ఈ విధంగా 5.5 చెయ్య 6 అంగుళాలు పెట్టండి. 4.5 చెయ్య 4.5 చెయ్య అరంగుళం ఖర్చు 5 అంగుళాలు. ఓకే. ఇక్కడ నుంచి ఒక 3 అంగుళాలు, 3 అవసరం లేదని 2.5 పెట్టుకోండి. తీసే చెప్తాను, మళ్ళీ చేస్తాను. హ్యాండ్ కటింగ్. ఓకే అండి. ఇప్పుడు హ్యాండ్ తీద్దామండి. ఫ్రంట్లో బ్యాక్ షోల్డర్ అయిపోయింది. హ్యాండ్ నెక్స్ట్ ఈ విధంగా హ్యాండ్స్ డబుల్ ఫోల్డ్ వేసుకోండి. 2 హ్యాండ్స్ ఒకేసారి తీసేద్దాం. 2 హ్యాండ్స్ ఒకేసారి తీయాలండి. డబుల్ ఫోల్డ్ వేసుకుని దీన్ని మళ్ళీ ఆపోజిట్గా ఒక ఫోల్డ్ వేసుకోండి. మీ ఇలా ఆపోజిట్. ఓకే. ఇక్కడ కరెక్ట్గా వచ్చినది చూసుకోండి. అడుగుబాటు పైపట్టు ఒక ఈత తీసుకోండి. అక్కడి నుంచి ఒక 2-3 అంగుళాలు డౌన్లో ఒకటి తీసుకోండి. 2.5 పెద్ద షర్ట్కి అయితే 4 అంగుళాలు పెడతాం. దీనికి 2.5 డౌన్లో మార్క్ వేయండి. ఓకే. ఇక్కడ నుంచి హ్యాండ్ లెంగ్త్ ఎంత? హ్యాండ్ పొడుగు 4.5 అండి. ½ ఇంచు ఖర్చు 5 అంగుళాలు. 5 అంగుళాలకు మార్క్ వేయండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ మనకి హ్యాండ్ పట్టీ పెడతామండి. ఈ పట్టీ కోసం 1.5 మార్క్ వేసుకోండి. ఓకే. అర్థమైందని క్లియర్గా 4.5 చేతి పొడుగు, ½ ఇంచు ఖర్చు పెట్టాం 5 అంగుళాలు. ఎక్కడి నుంచి ఇక్కడ 2.5లో ఒక మార్క్ వేసాం. ఓకే. ఇప్పుడు హ్యాండ్ ఎంత పెట్టాలి? హ్యాండ్ ఎంత పెట్టాలంటే చాలా సింపుల్ అండి. పెద్ద షర్ట్లాగా మీకు 10 రకాల కొలతలు అక్కర్లేదు. ఈ చిన్నపిల్లల లూజ్ ఫిట్టింగ్ షర్ట్లే కాబట్టి చెస్ట్లో 4వ భాగం పెట్టండి 5 అంగుళాలు. ఓకే. చెస్ట్లో 4వ భాగం వేసేయండి. సింపుల్. హ్యాండ్ లూజ్ తీసామండి మనం. హ్యాండ్ లూజ్ ఎంత తీసాం? హ్యాండ్ లూజ్ వచ్చి 8.5 లూజ్ తీసాం. 8.5లో సగం 4.25కి అక్కడి నుంచి ఖర్చు ½ ఇంచ్ అండి. 4.25కి ½ ఇంచ్ ఖర్చు కలిపండి. ఓకే. 4.25కి ½ ఇంచ్ ఖర్చు కలిపాం. సరిగ్గా ఇది ఎక్కువ అవుతుంది. చేతి పొడుగు మనం చేతులు తగ్గించామండి. 9 అంగుళాలకు ఎక్కువ అవుతుంది. చాలు. ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండింగ్ ఇచ్చుకోండి. జస్ట్ అలాగా. ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో జస్ట్ అలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు క్లియర్గా రావాలంటే ఇలా గీతకోండి. ఒక గీత, ఈ గీత గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం పైటికి రానివ్వండి హ్యాండ్. ఓకే. ఈ విధంగా మీకు స్కేల్తో ఏం పని లేదండి. అంతా మీకు యావరేజ్గా ఎలా పెట్టుకోండి. ఇక్కడికి ఆపోజిట్. ఓకే. ఇలాగా
యావరేజ్గా పైనుంచి కొంచెం కట్ చేసుకోండి అలా. ఓకే, ఇప్పుడు కార్ట్లు పెట్టుకోండి, కార్ట్లు. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా గీతకి ఇచ్చుకుని జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి ఇచ్చుకున్నాం, కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం లోపలికి ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎంతైతే గీత గీసామో ఎంతైతే మార్కింగ్ వేసామో సేమ్ అట్లాగే ఇలాగ విడదీసి 2 ఫ్రంట్లకి మాత్రమే తీయండి రౌండింగ్. ఈ రౌండింగ్ ఒక 25 పాయింట్ అటు ఇటైనా పర్లేదండి, మేము కంగారు రాకుండా, చిన్నపిల్లలకి ఇదేం పెద్ద పట్టింపు కాదు. ఇప్పుడు ఫ్రంట్ కొంచెం ఎక్కువ గుంట తీసాం, బ్యాక్ కొంచెం ఇలా ఉంటుందండి. ఇవి బ్యాక్ సైడ్కి ఎక్కిస్తాం, ఇది ఫ్రంట్ సైడ్కి ఎక్కిస్తాం. అది స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు. ఫ్రంట్లకి ఈ ఫ్రంట్లో అని తెలుసుకుంటాకి మీకు చిన్న కాటు పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇది మీకు హ్యాండ్స్ ఎక్కించడం, కాలర్ ఎక్కించడం చాలా సింపుల్ పద్ధతిలో చెప్తాను మీకు. అది చాలా టైం తీసుకుంటుంది ఆ వీడియో, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మీకు. ఇప్పుడు కటింగ్ పూర్తయింది. 2 ఫ్రంట్లో, ఒక బ్యాక్, ఒక షోల్డరు, 2 హ్యాండ్స్ మనం తీసాం. ఇప్పుడు షోల్డర్ అడుగుపాటు వేయాలండి. అది షోల్డర్ అడుగుపాటు మీరు ఇప్పుడు కట్ చేసుకోవట్లా, తర్వాత మనం కటింగ్లో స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి బ్యాక్కి షోల్డర్ వస్తుంది ఇలా, ఇదండి పార్ట్. ఓకే, సెంటర్ మార్క్ మనం సెంటర్ కార్ట్లో పెట్టినాం, కానీ దీనికి పెట్టాం సెంటర్ కార్టు, దీనికి పెట్టాం. ఇవి కలుపుకుంటూ మనం ఎక్కించాలి. తర్వాత స్టిచ్చింగ్లో చెప్తాను మీకు. జస్ట్ ఇప్పుడు ఎలా కటింగ్ చేసాము, మీకు ఎలాగ వచ్చింది అన్నది మీకు కొంచెం వివరంగా చెప్పడం కోసం నేను చేస్తాను. ఇంకా దీనిపైన ఎలా వస్తుంది. ఓకే, బ్యాక్ ఇలా వస్తాను. షోల్డర్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇక్కడ కాలర్ వస్తుంది, హ్యాండ్స్ ఇక్కడ వస్తాయండి. హ్యాండ్స్ పెట్టి చూస్తాను మీకు. ఓకే, ఇదైతే మేము టైలరింగ్ వీడియోలు తీసినప్పుడు అయితే మీకు ఇలాగ క్లియర్గా ఇలా చెప్పం. ఇంటికాడ కుట్టిన ఆడవారి కోసం చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు కటింగ్ ఎలా కుడితే ఎలా వస్తుందో మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇదండి, ఇక్కడ కాలర్ వస్తుంది. కాలర్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ పద్ధతి ఉందండి. కాలరు, పాకెట్టు, ఈ ఆడవారికి అంతసేపు కూడా ఈ బాడీ తయారు చేయగలరు, కానీ హ్యాండ్స్ ఎక్కించడం, కాలర్ ఎక్కించడం, తయారు చేయడం, పాకెట్ కొంచెం కష్టం. అవి కూడా ప్యాటర్న్ ద్వారా ఎలాగా స్టిచ్ సింపుల్గా చేయాలన్నది మీకు సింపుల్ మార్గం ఉంది, అది మేము చెప్తాను తర్వాత. నెక్స్ట్ ప్యాంట్ కటింగ్ చూద్దామండి. ఓకే, ఇట్లా కట్టేసుకోండి. ఇదే మీకు షర్ట్ కుట్టి చూపిస్తానండి తర్వాత నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు అంత టైం లేదు, ఇది సంక్రాంతి సీజన్ అయినా సరే మీకు వీడియో చేస్తున్నాను.